యూపీఎస్సీ ఐఏఎస్ కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్ళే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వీడియో చూడాలి, పేరెంట్స్ కూడా ఖచ్చితంగా వీడియో చూడాలి. నిజంగా అక్కడ అమ్మాయిల సేఫ్టీ ఉందా? సో ఇది కూడా మనం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రీసెంట్ డేస్లో ఒక స్టూడెంట్ మనకు తెలిసిన ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయింది. ఆ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే తన మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఏంటంటే షీ నీడ్స్ ఫ్రీడమ్. సో తను చదువుకోవడానికి కాదు, సో అందరు అమ్మాయిలు ఇలా ఉంటారని కాదు, అలాగని అందరూ అబ్బాయిలు మంచి వాళ్ళు అని కాదు. డెఫినెట్లీ ఇది ఓవరాల్గా యూపీఎస్సీ ఐఏఎస్ కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్ళే ప్రతి స్టూడెంట్ ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి. పిల్లల్ని యూపీఎస్సీ కోచింగ్ కోసం ఢిల్లీ ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళు కూడా ఈ వీడియో చూడాలి. సో డీటెయిల్గా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఆ అమ్మాయి ఏం చేసిందంటే తనకి ఫ్రీడమ్ కావాలి. సో యూపీఎస్సీ కోచింగ్, యూపీఎస్సీ క్రాక్ చేద్దాం అనే ఆలోచన కంటే కూడా అమ్మాయికి ఫ్రీడమ్ కావాలి, ఫ్రీగా తిరగాలి. సో యూపీఎస్సీ కోచింగ్ని అడ్డం పెట్టుకొని సో ఇంకొన్ని రోజులు, ఇంకొన్ని సంవత్సరాలు, ఇంకో 1 year 2 years లేదా 3 years వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ తన ఇంట్లో వాళ్ళ పెళ్ళి అనే ప్రెజర్ నుంచి దూరం పెట్టాలి అనే కాన్సెప్ట్ తోటి సో తను ఉంది. ఇది ఒక సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్స్ కొంతమంది అమ్మాయిలు ఎలానే ఉన్నారు, అబ్బాయిలు కూడా ఏంటి అంటే ఏదో ఒక అమ్మాయి కోసం అందరూ ఇలా ఉంటారని కాదు, కొంతమంది ఇలా ఉన్నారు ఇప్పటికీ కూడా. సో కొంతమంది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుందని చెప్పి ఆ అమ్మాయి కోసం వీడికి ఇంట్రెస్ట్ లేకపోయినా వీడి కెరియర్ అన్నీ పక్కన పెట్టేసేసి యూపీఎస్సీ కోచింగ్ కోసం ఆ అమ్మాయి ఎక్కడ చేరితే అక్కడ, హైదరాబాద్లో అయితే హైదరాబాద్, ఢిల్లీ అయితే ఢిల్లీ, బెంగళూరు అయితే బెంగళూరు వెళ్ళి జాయిన్ అవుతూ ఉన్నారు, టైంపాస్ చేస్తూ ఉన్నారు. తర్వాత జీవితాలని ఖరాబ్ అవుతాయని అన్ని మనం చూస్తాం. ఇలాంటి సినారియోస్ చాలా ఉన్నాయి. అండ్ నేను అశోక్ నగర్లో అమ్మాయిల సేఫ్టీ ఉందనే వీడియో చేశాను. దానికి సంబంధించి చాలామంది మీరు అశోక్ నగర్ నుంచి మాట్లాడుతున్నారు, వై నాట్ ఢిల్లీ? ఢిల్లీలో అంటే సేఫ్టీ ఉందా? ఢిల్లీలో యూపీఎస్సీ కోచింగ్ తీసుకునే అమ్మాయిలందరికీ సేఫ్టీ ఉందా అని ఒక స్టూడెంట్ కొంతమంది కామెంట్ చేయడం జరిగింది. అండ్ దాని గురించి మాట్లాడుకుందాం. దాని గురించి మాట్లాడుకునే ముందు అసలు యూపీఎస్సీ కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్తే యూపీఎస్సీ ఖచ్చితంగా క్రాక్ చేస్తారా? సో ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఢిల్లీకి వెళ్తే యూపీఎస్సీ క్రాక్ చేస్తారు, ఢిల్లీకి వెళ్ళకపోతే యూపీఎస్సీ క్రాక్ చేయలేరు అనేది పచ్చి అబద్ధం. ఏకలవ్యుడు గురువు లేకుండానే ఎలాగైతే ఫోకస్డ్గా ఏకాగ్రతతోటి తన విద్య నేర్చుకున్నాడో అలాగే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నిజంగా జెన్యున్గా ఉండే వాళ్ళకి హైదరాబాద్ అయినా కానీ, ఢిల్లీ అయినా కానీ, లేదా ఇంట్లో కూర్చున్నా కానీ యూపీఎస్సీ క్రాక్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఢిల్లీకి వెళ్తేనే యూపీఎస్సీ క్రాక్ చేస్తారు అనేది మాత్రం పచ్చి అబద్ధం. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే హైదరాబాద్లో ఎంత మోసం జరుగుతుందో దానికి 10 రెట్లు. అంటే హైదరాబాద్లో, బెంగళూరులో మనందరి దగ్గర ఉంటుంది